క్యారెట్ మిల్క్ తురిమింది అయితే బాగా బ్లెండ్ అవుతుంది కాబట్టి తురిమేశాను. ఇది 1 క్యారెట్ తీసుకున్నా. ఒక 2 డేట్స్ అనమాట, సీడ్లెస్. ఇవి వచ్చేసి బాదం. ఇవి నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. నేనైతే ఒక 5 to 6 యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము ఇద్దరం తాగుతాము, ఎందుకంటే అక్కడ చూపించు నాన్న ఆఫీస్ నుంచి వస్తారు కదా, వచ్చే టైంకి పచ్చి ప్రిపరేషన్ అనమాట. అది హెవీ అయిపోతుంది కదా, అందుకని కాలేజ్ నుంచి రాగానే అన్నిటికి ఈ జ్యూస్ మార్నింగ్ ఇవ్వడం కుదరలేదు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 ఇలాచీ వేయాలన్నమాట, తీసుకొస్తాను. 1 or 2 ఎనఫ్ అనమాట, ఎందుకంటే మళ్ళీ డామినేట్ చేస్తుంది. మిల్క్ వేస్తా ఫస్ట్. ఇది బ్లెండ్ చేస్తే బాదం బాగా నలిగిపోతుంది. బయట జ్యూస్ తాగేటప్పుడు కంపల్సరిగా రా మిల్కే వేస్తారు. నేనేమో కాగబెట్టింది వేస్తున్నాను 1 కప్పు. అండ్ మేము కంట్రీ డిలైట్లో ఆర్డర్ పెట్టుకుంటాం మిల్క్. రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను, షార్ట్ షేర్ చేశాను అనమాట. ఫోమీ కాఫీ వచ్చే ప్యాకెట్స్ యూజ్ చేశాను కదా, 2-3 సజెషన్ ఇచ్చారనమాట. ప్యాకెట్ పాలు అంత సేఫ్ కాదు అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది చాలా ప్యూర్ అనిపించింది, అందుకే ఇన్ని రోజులు వాడుతున్నాం అనమాట. సో మా వారు ఇంకా అడ్వర్టైజ్మెంట్ చూసారంట, బఫెలో మిల్క్, కౌ మిల్క్ కూడా దొరుకుతుంది. అయితే నేను కావాలని బఫెలో మిల్క్ తెప్పించుకున్నాను. ప్యూర్ బాగుందనమాట. కంట్రీ డిలైట్ మిల్క్ లానే ఉంది సేమ్. అలానే చెప్పడం మర్చిపోయా, చాలా మందికి మిల్క్ ఇష్టం ఉండదు కదా, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను 1 కప్పు పాలు అండ్ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేయకపోతే క్యారెట్ మిల్క్ ఎలా అవుతుంది? లేదు వాటర్ యాడ్ చేసినా కూడా క్యారెట్ మిల్క్, ఎందుకంటే దానిలో బాదం వేస్తున్నాం కదా, సో క్యారెట్ మిల్కే అవుతుంది. వాటర్ వేసినంత మాత్రాన మిల్క్ అవ్వకుండా పోదు. స్వీట్ ఏం యాడ్ చేయలేదు కదా, కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బోర్న్విటాని స్ప్రింకిల్ చేస్తున్నా. మరి అమ్మ చేసి బాగుంటుకుంటే ఎలా ఉంటుంది? మనం చేసుకోకపోతే ఎంత చేసి ఇచ్చో తాగుతా తింటా అంతే.